హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఈరోజు చైనాలో రెడ్మీ నోట్ 9 5G సిరీస్ని లాంచ్ చేస్తుంది. అలాగే దీంతో పాటు ఒక వాచ్ను కూడా లాంచ్ చేశారు, రెడ్మీ వాచ్ అనమాట. 4 ప్రోడక్ట్లు కూడా చాలా సూపర్ ప్రైజింగ్లో వెళ్ళి తీసుకొచ్చారు. ఇక మొబైల్స్ విషయానికి వెళ్తే మొత్తం 3 మొబైల్స్ లాంచ్ అని. ఒకటి 4G మొబైల్ రెడ్మీ నోట్ 9 4G, ఇక 2 మాత్రం 5G మొబైల్స్ లాంచ్ అని. ఒకటి రెడ్మీ నోట్ 9 5G, ఇక రెండోది రెడ్మీ నోట్ 9 ప్రో 5G అనమాట. ఏదైతే హయ్యర్ రెడ్మీ నోట్ 10 ప్రో 5G ఉందో కేవలం 17,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ది వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ 5G మొబైల్ మనకి అండర్ 20,000, అలాగే 108 మెగాపిక్సెల్ కెమెరాతో వీళ్ళు తీసుకొచ్చారు. ఇక ఈ 3 ఫోన్స్ మన ఇండియాకి వస్తాయి అంటే ఖచ్చితంగా 3 వస్తాయి. కాకపోతే ఒకటి మాత్రం ఆల్రెడీ నిన్న గ్లోబల్గా లాంచ్ అయింది కదా, 1 డే బ్యాక్, పోకో M3 పేరుతో మనకి లాంచ్ అయిన మొబైల్ ఏదైతే ఉంటుందో అదే మొబైల్ ఇక్కడ చైనాలో మాత్రం రెడ్మీ నోట్ 9 4G లాగా లాంచ్ అయింది. ఇది కూడా సేమ్ 11,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ అయింది. కాబట్టి ఇది మన ఇండియాకి మరి రెడ్మీ బ్రాండ్లో వస్తుందా లేకపోతే ఓన్లీ పోకో బ్రాండ్లోనే వస్తుందా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే మన రెడ్మీ 9 ప్రైమ్ అలాగే పోకో M2 ఇవి 2 సేమ్ ఫోన్స్, కాకపోతే బ్రాండ్ మాత్రమే వేరేలాగా ఉంటుంది. అలాగే 2 ఫోన్లు తీసుకొస్తారా లేకపోతే ఏదో ఒకటి తీసుకొస్తారా అనేది మాత్రం మనకి డిసెంబర్లోనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక 2 5G మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ఖచ్చితంగా మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేస్తారు. మేబీ డిసెంబర్లో మనం వీటిని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రెడ్మీ వాచ్ కూడా మనకి అదే లాంచ్ ఈవెంట్లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఇక ఈ 3 ఫోన్స్ అలాగే వాచ్ల గురించి డీటెయిల్గా వెళ్తే ఫస్ట్ మనం 4G మొబైల్ అయిన రెడ్మీ నోట్ 9 4G విషయానికి వెళ్తే దీంట్లో మనకి 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఉంటుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఇక దీంట్లో బ్యాటరీ విషయానికి వెళ్తే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ఇస్తారు. సేమ్ స్పెసిఫికేషన్స్ ఏవైతే మీకు పోకో M3లో ఒక 1 డే బ్యాక్ నేను వీడియో చేశాను కదా, సేమ్ స్పెసిఫికేషన్స్ కాకపోతే ఇక్కడ ఏంటంటే పేరు మాత్రం మారుతుంది. ఇక దీంట్లో స్టార్టింగ్ వేరియంట్ మీకు 4+ 128GB వేరియంట్ కేవలం 999 యువాన్స్ పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 11,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకొక వేరియంట్ కూడా ఉంటుంది 6+ 128, అది మీకు 12,500 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో వీళ్ళు 3 వేరియంట్లు అయితే తీసుకొచ్చారు. స్టార్టింగ్ వేరియంట్ దీన్ని మాత్రం 11,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇక రెండోది 5G సిరీస్. 5G సిరీస్లో మనకి 2 మొబైల్స్లో ఫస్ట్ది రెడ్మీ నోట్ 9 5G అనమాట. ఇక దీంట్లో కూడా 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్కి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ 5G ప్రాసెసర్ MediaTek Dimensity 800U ప్రాసెసర్ వీళ్ళు దీంట్లో యూజ్ చేస్తారు. అలాగే బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్, ఇక మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. ఇక దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 18 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ఇస్తారు. ఇక దీంట్లో కూడా వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ లాగా తీసుకొచ్చారు. స్టార్టింగ్ వేరియంట్ మీకు 6+ 128 1299 యువాన్స్ పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 14,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. కేవలం 14,000 రూపాయల బడ్జెట్లోనే మీకు ఒక 5G మొబైల్ వీళ్ళు అక్కడ లాంచ్ చేస్తారన్నమాట. ఇది మాత్రం ఎక్సలెంట్. మన ఇండియాలో కూడా అదే బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకంటే కొంచెం తక్కువగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇది డైమెన్సిటీ ప్రాసెసర్, MediaTek ప్రాసెసర్ కాబట్టి మన ఇండియాలో కూడా అరౌండ్ 14,000-15,000 రూపాయల బడ్జెట్లోనే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ మిగతా స్పెసిఫికేషన్స్లో కూడా పర్లేదు, మంచి స్పెసిఫికేషన్స్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఏ ఫీచర్ కూడా వీళ్ళు స్కిప్ చేయలేదు. అన్ని రకాల ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, ట్రిపుల్ స్లాట్, అలాగే మీకు NFC సపోర్టు, అలాగే మీకు Type-C పోర్టు, హైరెస్ ఆడియో సపోర్టు, ఇలాంటివి అన్ని రకాల ఫీచర్లు, అలాగే మీకు IR బ్లాస్ట్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఏది కూడా స్కిప్ అయితే చేయలేదు. ఇక హయ్యర్ వేరియంట్ రెడ్మీ నోట్ 10 ప్రో 5G అనమాట. ఇది మాత్రం ఎక్సలెంట్. అసలు 17,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. అంటే అక్కడ చైనాలో 1,599 యువాన్స్ మాత్రమే ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలోకి దాన్ని మారిస్తే దగ్గర 17,800 రూపాయల వరకే ఉంటుంది. అంటే అరౌండ్ 17,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు అక్కడ లాంచ్ చేస్తారు. ఇక దీంట్లో స్పెసిఫికేషన్ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే దీంట్లో మీకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. సైడ్కి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉంటుంది. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా, మూడోది 2 మెగాపిక్సెల్ కెమెరా మ్యాక్రో, అలాగే నాలుగోది 2 మెగాపిక్సెల్ కెమెరా డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఈ 108 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది సామ్సంగ్ సెన్సార్ HM2 సెన్సార్ వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. దీంట్లో 4820 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ఇస్తారు. ఇక దీంట్లో స్టార్టింగ్ వేరియంట్ మీకు 6+ 128 1599 యువాన్స్ పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 17,800 రూపాయల వరకు అయితే ఉంటుంది. అలాగే దీంట్లో 8+ 128
మీకు దగ్గర దగ్గర మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 20,000 రూపాయల బడ్జెట్లో అయితే ఉంటుంది. కానీ ఈ బడ్జెట్లో 108 మెగాపిక్సెల్ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే మీకు 5G సపోర్టు, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ మీకు కేవలం 17,000 రూపాయల బడ్జెట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పాలి. మన ఇండియాలో కూడా సేమ్ అదే బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి మన పోకో వాళ్ళు లాంచ్ చేసిన 17,000 రూపాయల బడ్జెట్ పోకో X3 ఉంది కదా, అరౌండ్ ఆ బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు వీళ్ళు ఒక వాచ్ కూడా లాంచ్ చేశారు. ఇది గూగుల్ వేర్ OS బేస్డ్ కస్టమైజ్డ్ స్కిన్ లాగా తీసుకొచ్చారు. కానీ దీంట్లో ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. మీకు ఓన్లీ కాలింగ్ ఫీచర్ మాత్రమే లేదు. అండ్ దీంట్లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అయితే ఉంది, కానీ ఇది ఓన్లీ వాళ్ళ ఓన్ షాకీ అని ఒకటి ఉంటుంది కదా చైనాలో, వాళ్ళ ఓన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే వాయిస్ అసిస్టెంట్ అనమాట. లైక్ మనకి గూగుల్ అసిస్టెంట్, షోమీ AI అని ఉంటుంది, ఇది మాత్రమే సపోర్ట్ చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ మాత్రం మరి మన ఇండియాకి తీసుకొస్తారా లేదని మాత్రం డౌట్ అనమాట. 1.4 ఇంచెస్ HD డిస్ప్లే యూజ్ చేశారు. అండ్ దీంట్లో మీకు అన్ని రకాల ఫీచర్స్ ఏవైతే ఉంటాయి, స్పోర్ట్స్ ఫీచర్స్, హార్ట్ రేట్ మానిటరింగ్, SP ఓటు, అలాగే 7 రకాల ఎక్సర్సైజ్ మోడ్స్, అలాగే 120+ వాచ్ ఫేసెస్ వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. వారం రోజుల పాటు మీకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. స్టాండ్ బై అయితే 14 రోజుల పాటు ఇస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఓన్లీ మీకు కాలింగ్ మాత్రమే లేదు, అంటే కాల్ మాట్లాడుకునే ఫీచర్ మాత్రం దీంట్లో లేదు. దీని ప్రైస్ కేవలం 269 యువాన్స్ పెట్టారు, అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 2,900 రూపాయల వరకు అయితే ఉంటుంది. అంటే 3,000 కంటే తక్కువ బడ్జెట్లోనే తీసుకొచ్చారనమాట. కానీ ఈ ఫీచర్స్తో ఈ వాచ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీకు స్క్వేర్ డయల్తో వస్తుంది, సేమ్ MI వాచ్ లాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో మీకు మిగతా ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, కాలింగ్ ఫీచర్ లాంటివి అయితే దీంట్లో లేవు. సో ఇవి ఈరోజు షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ వాళ్ళు లాంచ్ చేసిన 4 ప్రోడక్ట్లు. అన్నీ మన ఇండియాకి వస్తాయి. నెక్స్ట్ మంత్లో మనం వీటిని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ ఈవెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. ఇక ఈరోజు నేను మీకు ఒక బాంబు లాంటి న్యూస్ చెప్తాను. చాలా సివియర్ ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ. ఎవరైతే షామీ, రెడ్మీ, పోకో ఈ 3 బ్రాండ్ల ఫోన్లు వాడుతున్నారో, దాంట్లో మళ్ళీ MIUI 11 ఆర్ MIUI 12 ఈ 2 ప్లాట్ఫామ్స్లో ఉన్నారో, అలాగే ఎవరైతే ఈ బ్రాండ్ల ఫోన్లు వాడుతూ MIUI 11 అలాగే MIUI 12లో ఉంటూ ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నారో, అంటే ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నారో వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు మీ ఫోన్లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ లేదంటే ఎయిర్టెల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రం ఒక సివియర్ ఇష్యూని లాస్ట్ 2-3 డేస్ నుంచి ఫేస్ చేస్తున్నారు. సివియర్ బూట్ లూప్ ఇష్యూ అనమాట. ఇది సాల్వ్ చేయలేని బూట్ లూప్ ఇష్యూ, అంటే మీ ద్వారా సాల్వ్ చేయలేని బూట్ లూప్ ఇష్యూ. మీరు డైరెక్ట్గా సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేకపోతే మీరే మీ ఫోన్ని ఫార్మాట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది చాలా చాలా సివియర్ ఇష్యూ, చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఈవెన్